హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ రిహాన్ 2023. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో మన వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. సో మార్నింగే ఫ్రెష్ అప్ అయిపోయి ఫస్ట్ అయితే పాలు పెట్టేసిన స్టవ్ మీద. అవి బాగా మరిగిన తర్వాత పాపకైతే బోర్న్విటా వేసి పాలైతే కప్లో పోసేసాను అనమాట. అందులోనే కొద్దిగా షుగర్ కూడా యాడ్ చేసేసి పాపకైతే పక్కన పెట్టేసా చల్లారడానికి. సో మిగిలిన పాలల్లో కొన్ని వాటర్ యాడ్ చేసేసి చాయ్ పత్తి అలాగే షుగర్ కూడా వేసేసి చాయ్ అయితే పెట్టేసిన. సో నెక్స్ట్ వచ్చేసి చాయ్ అయితే మంచిగా మసిలిపోయింది, అంటే చాయ్ అయితే రెడీ అయిపోయింది. ఇదైతే మా వారికి కొత్త కప్ అయితే ఓపెన్ చేసేసాను అనమాట. సో ఆ కప్లో మా వారికి, అలాగే ఆ బ్లూ కలర్ కప్లో నా కోసం, ఇదైతే పాపది బోర్న్విటా అనమాట. సో అందరం అయితే తాగేసినాం. తర్వాత ఇల్లంతా ఇలా అయితే క్లీన్ చేసేసుకున్నా, మంచిగా ఊడ్ చేసేసిన. తర్వాత బాసాలు కూడా క్లీన్ అయిపోయినాయి. అలాగే రైస్ కూడా పెట్టేసిన. కర్రీ అయితే చికెన్ చేశాను. ఆల్రెడీ రెసిపీ పెట్టాను కాబట్టి మళ్ళీ అయితే పెట్టలేదు. బట్ నాకు మాత్రం ఎందుకో చికెన్ బిర్యానీ తినాలనిపించింది. ఇవాళ వెదర్ అయితే కూల్గా ఉంది, అలా అని చెప్పేసి ఉన్న చికెన్ రైస్ తోటే ఇలా బిర్యానీ లాగా అయితే ప్రిపేర్ చేసిన. ఈ రెసిపీ అయితే నేను షార్ట్లో పెడతాను, చూడండి. చాలా బాగా వచ్చింది, బిర్యానీ టేస్ట్ అయితే వచ్చింది. సో ఈవినింగ్ అయితే మా ఆయన మార్కెట్కి వెళ్ళి ఈ వెజిటేబుల్స్ అన్నీ తెచ్చారనమాట. బీరకాయ, గోరుచిక్కుడుకాయ, ఆలు, దొండకాయ, మెంతి కూర, కాలీఫ్లవర్, టొమాటో ఇవన్నీ అయితే తెచ్చారు. సో అందులోంచి బెండకాయ టమాటా అయితే ఫ్రై చేసేసాను నైట్ డిన్నర్లోకి అని చెప్పి. అలాగే చపాతీస్ కూడా చేశాను. చూడండి, ముందుగానే పిండి అయితే కలిపి పెట్టుకున్నాను, అదైతే చూపించలేదు. సో ఇప్పుడైతే చకచక చపాతీలు అయితే తాల్చేస్తున్నా. ముందుగా చపాతీలన్నీ తాల్చి పెట్టుకొని తర్వాత అయితే ఫాస్ట్గా కాల్ చేసుకుంటాను. సో మన వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీ లైక్ ద్వారా మన వీడియో ఇంకా కొంతమందికి రీచ్ అవ్వడానికైతే అవకాశం ఉంటుందన్నమాట. సో అలాగే మన షార్ట్స్ కూడా చూడండి, బాగుంటాయి. మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి. సో ఇలా ముందైతే అన్నీ చపాతీలు అయితే ఇలా చేసి పెట్టేసుకుంటాను నేను. డైరెక్ట్ అటు చేసుకుంటూ ఇటు కూడా కాలవడం వచ్చు, బట్ నాకైతే కిచెన్లో ప్లేస్ సరిపోక ముందైతే చేసుకొని తర్వాత చేసుకుంటాను. సో చపాతీలు కూడా రెడీ అయినాయి, మేమైతే డిన్నర్ చేసేసినాం. సో ఇదే ఇవాళ మన వ్లాగ్ అయితే. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.